నాకు తెలుసు మీరందరూ చాలా ఎక్సైట్మెంట్తో నెక్స్ట్ టైం జరగబోతుందా అని వెయిట్ చేస్తున్నారు. సరే, నెక్స్ట్ టైం జరిగిందో నేను చెప్తాను. మహా సార్, ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలుసు. నేను చెప్తే నన్ను పంపించేస్తారా? అవునా? సరే అయితే చెప్పండి. ఆగవే, ఏముంది, రాజీ వచ్చి అదే రాజుగారు వచ్చి అందరి ముందు నేనే పెళ్లి కూతురని ఒప్పుకున్నారు, అంతే కదా సార్? లక్ష్మక్క అంటే ఏం జరిగిందో యాజ్ ఇట్ ఈస్ చెప్పేసింది. సార్ మాకు ఇదేమైనా ఫస్ట్ టైమా సార్? నెక్స్ట్ టైం అవుతుందో చెప్తే కానీ తెలుసుకోపోవడానికి. ఏంట్రా? అవును సార్, ఇప్పటికే 100 సార్లు పైగా సేమ్ స్టోరీ మీరు చెప్పి చెప్పి మేము విని విని మాకు అలవాటు అయిపోయింది సార్. అరే అది కాదురా, ఎలాగైనా సంగతి చూడాలి పదరా. మీరు ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటాను కానీ అయినా 4 నెలల నుంచి 400 సార్లు ఇదే చెప్పుకుంటావు. ఏదో స్కూల్లో పెద్దవాళ్ళ శిక్ష చెప్తే వింటున్నట్టు. ఏంట్రా మీరంతా రెడీగా ఉన్నారు వినడానికి? ఎవరు పని వాడి చేసుకున్నాడు అని. అమ్మాయి థ్యాంక్ యూ సార్. ఏయ్ నడురా నడు. రే మహా, నిన్న అనాలరా అసలు. ఏమైతుందిరా ఇడా? ఏంట్రా? రే, నీకు తనకేమైనా బ్రేకప్ అయిందా? ఎందుకు తన గురించి ఆలోచిస్తున్నావు? లేదు. అయితే ఇప్పుడేంటి? నీ ఖాళీ దొరికిన ప్రతిసారి 10 మందిని కూడబెట్టి చెప్పిన స్టోరీని మళ్ళా చెప్పుకుంటే సావ కొడుతున్నావు అంటరా అని ఎవరన్నారా? రే, హాస్పిటల్ అందరూ భయపడుతున్నారా నేను చూసి? ఏ నాకు కనిపిస్తే ఏమన్నా పట్టుకొని కోసి సర్జరీ చేస్తా? సర్జరీ కాదురా, అత్యాచారం చేస్తున్నావు అంట. చెప్పిన స్టోరీనే మళ్ళా చెప్పుకుంటా. సర్జరీ అంటే గుర్తొచ్చింది, సర్జరీ టైం అవుతుంది. సర్జరీయా? రే, ఏం మాట్లాడుతున్నారా? ఇంకోసారి తన గురించి ఆలోచించావనుకో మేం చేయాల్సి వస్తుంది నీకు సర్జరీ. అక్కడ దాకా వస్తే చూద్దాంలే, పద. అబ్బో, పెళ్ళికి ముందే పిల్లకి ఇంత సపోర్ట్ చేస్తాను అంటే మరి. రేయ్ ఊరుకోరా. సరే నేను వెళ్తున్నా, వచ్చేయండి ఫాస్ట్గా. అరే సూర్య, ఈడ పిల్ల గురించి అంత ఆగమవుతుండు. ఆ పిల్ల అట్లీస్ట్ వీని గురించి ఆలోచిస్తుందంటావారా? ఎవరికి తెలుసురా, చూద్దాం దా. शंकर श्री गिरी नाथ प्रभो 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 के नृत्य विराजित चित्र सभा में शंकर श्री गिरिनाथ प्रभु शंकर श्री गिरिनाथ प्रभु शंकर श्री गिरिनाथ प्रभु के नृत्य विराजित चित्र सभा में शंकर श्री गिरिनाथ प्रभु शंकर श्री गिरिनाथ प्रभु के नृत्य विराजित चित्र सभा में शंकर श्री गिरिनाथ प्रभु नृत्य विराजित चित्र सभा में शंकर श्री गिरिनाथ प्रभो प्रभो
చాలా బాగా చేసావు. థ్యాంక్స్. నువ్వు ఇంత బాగా డ్యాన్స్ చేస్తావు నాకు కూడా తెలీదు. ఇప్పుడు తెలిసింది కదా. ఇక మనం థియేటర్ ప్రాక్టీస్ ఎప్పుడు స్టార్ట్ చేద్దాం? డైరెక్టర్ చెప్పినప్పుడు. నేను వెళ్తాను. వామ్మ, ఇదేంటి ఇలా చూసేసింది? ఏంది ఆడికి అట్లా చలి చెమటలు పట్టేసినాయి. మరి లేకపోతే దొంగ వాడుకోవు, నాకే లైన్ ఇస్తుండు. నీకు పెళ్లి చూపులు ఓకే అని తెలిస్తే చచ్చిపోతాడేమోనే. చచ్చిపోని ఆవులగాడు. అయినా ఎవరైనా అబ్బాయిలు మనల్ని చూస్తే మనకు అర్థమైపోతుంది కదనే, వాడి ఇంటెన్షన్ ఏంది, వాని లోపల ఏం రన్ అవుతుంది, మనం అసలు వానితో ట్రావెల్ చేయొచ్చా లేదా, వాని కథ ఏంది, వాని కార్ఖాన ఏంది, ఇట్లాంటివన్నీ అర్థమైపోతాయి కదనే. ఏమో కానీ నా అలాంటి ఎడ్డిదానికి ఏం అర్థమవుతుంది? నువ్వు ఎడ్డిదానివైనా గుడ్డిదానివైనా నువ్వు అమ్మాయివే కదనే. అవునవును. సో మన అమ్మాయిలకి పైకి తెలియకపోయినా లోపల సెన్సెస్కి అయితే తెలుస్తుంది అవతల మనిషి మనల్ని ఏ ఉద్దేశంతో చూస్తున్నాడా అని. అవును, నువ్వు చెప్తుంటే నిజమే అనిపిస్తుంది. సరే కానీ మరి మీ వాడిని చూసినప్పుడు ఏమనిపించింది? మా వాడు నన్ను చూసినప్పుడా చెప్తే మరి సినిమాటిక్గా ఉంటుంది కానీ నాకు మా ఓని చూసుడుతోనే ఒక గట్ ఫీలింగ్ వచ్చేసింది. ఇన్ని రోజులకెళ్ళి చూసిన వాళ్ళ లెక్క కాదీడు అని. అప్పటి వరకు ఉన్న భయాలన్నీ పోగొట్టి జస్ట్ ఒక్క లుక్తో లేని ధైర్యాన్ని తీసుకొచ్చిండే. ఆ తర్వాత వెంటనే ఏదైతే అదైందని పెళ్లి చేసేసుకుందామని డెసిషన్ తీసుకున్నాం. అంత ప్యూరెస్ట్ ఫామ్లో చూస్తాడే నన్ను మావుడు. ఈయన లెక్క కసితోనో కామంతోనో చూసినట్టయితే చూడలే. సరే కానీ నాకు బస్కి లేట్ అవుతుంది, నేను వెళ్తాను. బస్కి టైం అవుతుందో ఫోన్కి టైం అవుతుందో. అబ్బా అదేం లేదే. సరే పో. మిమ్మల్ని పిలుస్తున్నాడు అనుకుంటా. చెప్పండి. అయ్యో సారీ, మిమ్మల్ని కాదండి, తన్ని పిలుస్తున్నా. ఓకే. నాతో మాట్లాడకు, నాకు నీ మీద మస్తు కోపం ఉంది చెప్తున్నా. అలిగావని అర్థమవుతుంది, పైగా కోపంలో ఉన్నావని కూడా తెలుస్తుంది. సారీ రాజీ. సారీయా? సంకల పూరియం కాదు, నీ బొచ్చుల సారీ నీ దగ్గరనే పెట్టుకో. ఎక్స్క్యూజ్ మీ మిస్ బ్యూటిఫుల్. చెప్పండి మిస్టర్ హ్యాండ్సమ్. ఇఫ్ యూ డోంట్ మైండ్ మీరు ఈ సీట్లోకి వస్తారా? నేను అక్కడ కూర్చుంటాను. లేదు, నాకు ఈ ప్లేసే నచ్చింది, నేను ఇక్కడే కూర్చుంటాను. అయినా అందమైన అమ్మాయి కూర్చున్న ప్లేస్ ఎవరు మాత్రం వద్దనుకుంటారు చెప్పండి? అందమైన అమ్మాయి అని నన్నే అంటున్నారా? అయ్యో మిమ్మల్ని. అయితే వచ్చి కూర్చోండి. ఇన్ని రోజులలో నన్నే ఎప్పుడు బ్యూటిఫుల్ అంటే అట్లాంటిది. వెల్కమ్. సంగతి చెప్తా రాజీ. థ్యాంక్ యూ సో మచ్. అరే నేను పక్కన కూర్చోడానికే కదా లేనిపోని అబద్ధాలు అన్నీ చెప్పాల్సి వస్తుంది. ఇది అబద్ధమా? ఇదే ముచ్చట మాకు చెప్పాలి. అయితే వద్దు, మళ్ళీ తన ప్లేస్కి తను వచ్చి కూర్చుంటానని చెప్తా. వద్దు. అయినా బ్యూటిఫుల్ అన్నావు కదా, బ్యూటిఫుల్ ఇప్పుడు అను. సరే, ఐమ్ సో సారీ. సారీ? ఎందుకు సారీ? ఎవరికి కావాలి నీ సారీ? అయినా కానీ ఐమ్ సారీ. ఎందుకు? ఎందుకంటే నేను కాల్ లిఫ్ట్ చేయలేదు కాబట్టి. వదలను. వదిలితే నువ్వు కొడతావు, తిడతావు, కొరికేస్తావు. ఇప్పుడు మాత్రం కొరకాని ఎట్లా అనుకున్నావు? ఫోన్ చేస్తే ఇతనికి చేత కాదు కానీ ఇప్పుడేమో వచ్చి బతిలాడుతున్నా. స్టాప్ వచ్చింది, దిగు. నువ్వు వెళ్ళు, నేను వస్తాను. బాయ్. బాయ్.
రాజీ రాజీ నేను ఒకసారి చెప్పేది విను. రాజీ నిన్నే. అరే సారీ చెప్పాను కదా, ఇంకేం కావాలి? రాజీ తగ్గిందా కోపం? కోపం తగ్గింది, కానీ ఆకలి వేస్తుంది. మీ అమ్మాయిలు దేన్ని ఆపుకోరా? ఆపుకునేదైతే ఆపుకుంటారు. ఏమో ఆకలేస్తుంది. సరే ఆర్డర్ ఇచ్చాను, వస్తాడు. అప్పటికి రాలేదనుకో నన్ను చంపి తినేసాయి, ఓ పని అయిపోద్ది. వద్దులే, ఇప్పుడు ఆకలి అవుతుందని నిన్ను తినేసినాను అనుకో, ఆకలైనా ప్రతిసారి నాకు ఫుడ్ ఎవరు తీసుకొస్తారు చెప్పు? థ్యాంక్స్ అన్నా. ఏ ఫుడ్ వచ్చింది. అమ్మో ఇంకాసేపు అయితే నన్ను నిజంగానే కొరికి తినేసేదేమో. బాగుందా? బాగుంది. అమ్మా. హలో అమ్మా. చెప్పకు. హలో రాజీతో ఉన్నా. కోడలి పిల్లతో ఉన్నావా? ఏది ఒకసారి ఇవ్వు. సరే అమ్మా, ఇదిగో. నా కర్మ. హలో అత్తయ్య. ఏమ్మా రాజీ, ఎలా ఉన్నావు? ఈ మధ్య అసలు ఫోనే చేయట్లేదు. రాజీ మీ అమ్మ కాల్ చేస్తుంది. ఇక్కడ నేను మీ అమ్మతో మాట్లాడుతున్నా కదా, అక్కడ నువ్వు మా అమ్మతో మాట్లాడు, అప్పుడు నా బాధ అర్థమవుతుంది. ఓకే. అత్తయ్య. హలో అత్తయ్య. చెప్పండి. బాగున్నారా? సో సారీ. ఇప్పుడు నీ బాధ అర్థమైంది. అర్థమైందా? అమ్మయ్య, అయితే సూపర్. ఇప్పుడు ఏం చేద్దాం? హలో రాజీ. సరే ఒక పని చేద్దాం. ఏంటి? వీళ్ళేమో ఇప్పుడు అప్పుడే మాట్లాడుకోవడం ఆపరు, సో వాళ్ళిద్దరిని కాన్ఫరెన్స్ లో పెట్టేద్దాం. ఈడ మన ఇద్దరం మాట్లాడుకుందాం, ఆడ వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. ఓకేనా? ఓకే. హలో రాజీ. కానీ ఇప్పుడు అప్పుడే ఇట్లా అవుతుందని అనుకోలేదు. ఏంటి? ఇట్లా నీకింత దగ్గర అయిపోతా అని. కానీ నేను అనుకున్నాను. ఎప్పుడు అనుకున్నావు? నిన్ను ఎప్పుడైతే నా చేతులతో ఇలా దగ్గర తీసుకున్నానో అప్పుడే. కానీ నీకోటి తెలుసా, నీకంటే ముందు దాదాపు నాకు ఒక 30 పెళ్లి చూపులైనాయి. అన్నీ తెలుసు. మన సంబంధం ఓకే అయ్యాక మీ మామయ్య కూర్చోబెట్టి నీ గురించి క్లియర్ కట్గా అన్నీ చెప్పాడు. ఏం చెప్పిండు? మొండి దానివని, పైకి తెలివైన దానిలా కనిపించే తింగడి దానివని, ఇలా చాలా చెప్పాడు. అట్లయితే మీ అమ్మ కూడా నాకు మస్తు చెప్పింది. ఏం చెప్పిందమ్మా? నీకు తొందర ఎక్కువ అని, ఏదైనా అనుకుంటే వెంటనే అయిపోవాలని, ముందు వెనక ఆలోచించకుండా ఏం చేయాలనిపిస్తే చేసేస్తావని. ఇంకేం చెప్పిందమ్మా? నీకు రాజీ అంటే మస్తు ఇష్టమని, దాన్ని బాగా చూసుకుందాం అనుకుంటున్నావని, లైఫ్ లాంగ్ ఇద్దరు హ్యాపీగా ఉండాలనుకుంటున్నావని, ఇట్లా మస్తు ముచ్చట్లు చెప్పింది. అలా అయితే మీ మామయ్య కూడా చాలా చెప్పాడు. వద్దు, ఇప్పుడు నేను చెప్పిందే నీ వర్జన్లో, నాది నాకే చెప్పకు. సరే ఒక్కటి చెప్తా విను. చెప్పు. నిజంగా ఈ రోజుకి కాదు, ఎప్పటికీ నువ్వు ఇంకెప్పుడు ఆ దేవత గెటప్లో నిజమైన దేవతలా కనిపించావు తెలుసా? అయినా నీ లక్ బాగుండి అసలైన పెళ్లి కూతురు నేనే అయినా కానీ, లేకపోతే నీ పరిస్థితి ఏంటంటావు? అయినా అప్పటికి నేను ప్రిపేర్డ్గా ఉన్నాను కదా, పెళ్లి కూతురు నువ్వు అయినా కాకపోయినా నిన్నే పెళ్లి చేసుకుంటానని. అసలు నిజంగా నువ్వు గట్టిగా అనుకుని ఉంటావు కదా, పెళ్లి చేసుకుంటే నన్నే చేసుకోవాలి అని. అవును, అందుకేనేమో నువ్వెన్ని చేసి పెళ్లి చూపులు ఆపాలనుకున్నా అది ఆగలేదు. కానీ ఏం లాభం, ఇప్పుడు స్పెండ్ చేయడానికి సార్కి అసలు టైమే ఉండలేదు కదా. మీ అమ్మాయిలకి ఇది అలవాటు కదా, అటు తిరిగి ఇటు తిరిగి గొడవ ఎక్కడ స్టార్ట్ అయిందో మళ్ళీ అక్కడికి టాపిక్ని తీసుకురావడం. అవును, బరాబర్ అమ్మాయిలు అన్నాక అట్లనే చేస్తారు. సరే ఇప్పుడు నేనేం చేయాలి చెప్పు. నేనేం చెప్పినా చేస్తావా? చేస్తా. అయితే రా నాతోని. ఎక్కడికి? ఉన్నట్టుండి ఏంటి సడన్గా? సడన్ ఏముంది, నువ్వే ఆ రోజు అన్నావు కదా, ఇద్దరం కలిసి ట్రావెల్ చేసి ఒకరినొకరం అర్థం చేసుకున్నాకే పెళ్లి చేసుకుందామని. అవును, కానీ దానికి ఇంకా చాలా టైం ఉంది కదా. అవునా?
అయితే నా ఇంటి పేరుతో కలిపి నా పూర్తి పేరేంటో చెప్పు. నీ పేరు రాజేశ్వరి, ఇంటి పేరు అది కనకం. గుర్తొచ్చింది, కనకం రాజేశ్వరి. సరే, పోనీ నా ఫేవరెట్ కలర్ ఏందో చెప్పు. బ్లూ. కాదు. బ్లాక్. ఎల్లో. అస్సలు కాదు. గర్ల్స్ ఫేవరెట్ కలర్ పింకా? ఇంకెందుకు, ఉన్న కలర్లన్నీ చెప్పు, ఓ పని అయిపోతుంది. సరే, నువ్వే చెప్పేంటో. వైట్. అబ్బా, నువ్వు నన్ను ఆపకపోతే నేను నెక్స్ట్ అదే చెప్పేవాడిని. వైట్ రాజీ, వైట్. కానీ చూసినవా, ఇట్లాంటి చిన్న విషయాలలోనే నా పైన క్లారిటీ లేదు. అండ్ ఉన్న పళ్ళంగా నీ గురించి నన్ను ఏమడిగినా నేను ఏం చెప్పలేను. బికాజ్ నాకు నీ గురించి ఏం సరిగ్గా తెలీదు. కాబట్టి ఒకరి గురించి ఒకరు తెలుసుకుందామంటావు, అంతేనా? నేను చెప్పేది వింటావా ఫస్ట్? సరే చెప్పు. ఒకరి గురించి ఒకరం తెలుసుకోవడమే కాదు, ఒకరితో ఒకరం టైం కూడా స్పెండ్ చేయాలి అంటున్నా. ఆల్రెడీ అదేగా చేస్తున్నాం. కానీ ఇప్పటి నుండి అట్లా బొంగు కూడా ఉండద్దు, అర్థమవుతుందా? అసలు నువ్వు ఏమనుకుంటున్నావు క్లారిటీగా చెప్పు. సరే, మన ఇద్దరం ఒకరినొకరం కలిసింది ఆగస్ట్లో. ఇప్పుడు చూస్తే అప్పుడే డిసెంబర్ కూడా వచ్చేసింది. కానీ ఒకరి గురించి ఒకరికి తెలిసింది మాత్రం 0. సో ఈ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడానికి నా దగ్గర ఉన్న మంచి ఐడియా ఇదే. నీ ఐడియా నాకు అర్థమైంది. ఇప్పుడు నేను చెప్తా విను. సరే చెప్పు. మంత్కి 4 వీక్స్ ఉంటాయి కాబట్టి ఎవ్రీ వీక్ మనం కలవాలి. ఇది ఈ రోజు ఇప్పుడు స్టార్ట్ అయితే నెక్స్ట్ ఇయర్ ఈ రోజు వరకు కంటిన్యూ అవుతుందన్నమాట. అప్పుడు నీ గురించి నాకు, నా గురించి నీకు అర్థం చేసుకోవడానికి టైం దొరికి ట్రావెల్ చేయడమే కాకుండా ఒకరి గురించి ఒకరికి తెలుస్తుందంట, అంతేనా? ఆల్మోస్ట్ అంతే. ఆల్మోస్ట్ కాదు, నువ్వు అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు అది చెప్పు. వీకెండ్స్ ఎలాగో కలుస్తాం, అది కామన్. వీక్ డేస్ కూడా కలిస్తే, దట్ టు ఇన్ అ వర్క్ స్పేస్. లైక్ నేను వర్క్లో ఉన్నప్పుడు, అంటే యాక్టింగ్ చేస్తున్నప్పుడు నువ్వు నాతో ఉన్నావనుకో, నా గురించి నీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. అంటే ఇప్పుడు ఎవ్రీ వీక్ నువ్వు కూడా నా వర్క్ స్పేస్, ఐ మీన్ హాస్పిటల్కి వచ్చి నన్ను దగ్గరగా చూసి నేనేంటో తెలుసుకుంటా అంటూ, అంతేనా? అంతే. దీనికైనా కాల్ చేసింది? అంటే ఒకసారి కలిసి మాట్లాడదామని. సో ఎప్పటి నుంచి స్టార్ట్ చేద్దాం ఈ కార్యక్రమం, అదే ఈ వీక్ డే ప్రాసెస్? ప్రాబబ్లీ నెక్స్ట్ వీక్ నుండి. బాబా నువ్వు మస్తు క్లారిటీతో ఉన్నట్టున్నావుగా. బాగుంది ఐడియా. బాగానే ఉంది, చూడాలి నెక్స్ట్ వీక్ నుండి ఏమవుతుందో ఏమో. చూద్దాం. మన మాటలు అయిపోయాయి కానీ మన అమ్మ వాళ్ళది ఇంకా అవ్వలేదు. అది ఎండ్లెస్, అది ఇప్పుడప్పుడే అవ్వదులే.